ఈ రోజుల్లో ఎక్కడ చూసినా క్రైస్తవులపై దాడి చేస్తున్నారు చాలామంది. మరి క్రైస్తవులు ఎందుకు మౌనంగా ఉంటున్నారంటే వారు దేవునికి లోబడి జీవిస్తున్నారు గనక. యేసు ప్రభు ఇలాగూ సెలవిచ్చాడు, శత్రువును ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. అంతేగాని శత్రువును కొట్టు, శత్రువును చంపమని యేసు ప్రభు ఈ లోకంలో బోధ చేయలేదు. క్రైస్తవంలోనికి మారిన చాలామంది రౌడీలు, దొంగలు, నరహంతకులు, వ్యభిచారులు, మోసగాళ్ళు, దుస్తులు ఉన్నారు. దేవుడు శత్రువును కొట్టమని చెప్తే ఏ ఒక్కడు కూడా బ్రతకడు. ఈరోజు మౌనంగా ఉన్న వారిపై దాడి చేస్తున్నారు. ఈరోజు యేసుప్రభు బోధ ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువును ప్రేమించు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కడు బ్రతుకుతున్నా, లేకపోతే తిరగబడితే ఏ ఒక్కడు బ్రతకడు. యేసు ప్రభు పాపులను రక్షించుటకు